లలితమ్మ బండాసురుడి పైన యుద్ధంలో ఎలా గెలవాలి, అసలు ఈ యుద్ధం ఎలా మొదలెట్టాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అమ్మవారు ముందు ఆవిడిలోని కొన్ని శక్తులు ఉపయోగించి కొందరి దేవతలని పిలిచారు. మొదటిగా ఆవిడ మేధస్సు నుంచి, జ్ఞానం నుంచి పుట్టుకొచ్చిన దేవత మాతంగీదేవి, శ్యామలాదేవి జ్ఞానస్వరూపినికి సంకేతిస్తారు. శ్యామలమ్మ వచ్చారు. తర్వాత అమ్మవారి అహం నుంచి దండనాదిని, వారాహి అమ్మవారిని పిలుస్తారు. ఎవరైతే తప్పులు చేస్తారో అమ్మ దండం పట్టుకునే దండిస్తుంది. మూడో ఆవిడ అమ్మ హృదయంలోంచి ఒక పువ్వులా వికసించిన ఒక 8 ఏళ్ల శక్తివంతమైన స్వరూపము బాలా త్రిపుర సుందరి. బాలమ్మ లలితమ్మ కూతురు కాబట్టి ఆమెని ఇప్పుడు అమ్మ హృదయం దగ్గరే పెట్టుకుంటారు. అందుకనే హృదయంలోంచి బాలస్వరూపము ఉద్భవిస్తుంది. తర్వాత వారాహి వచ్చారు, శ్యామల వచ్చారు, బాలమ్మ వచ్చారు. వీళ్ళు ముగ్గురు కాకుండా లలితమ్మ సంపత్కరీదేవి, సంపత్కరీ అమ్మవారు చాలా మంగళకరము. మనందరికీ కూడా ధనాన్ని ఇస్తారండి. మనకి కావలసిన ధనము. తర్వాత ఆవిడ వెనకాతల కొన్ని వేల ఏనుగు సైన్యం ఉంటుంది. ఈ సంపత్కరి అమ్మవారు చాలా మంగళకరంగా భావిస్తారు. ఈ సంపత్కరి అమ్మవారిని లలితమ్మ పిలిచినప్పుడు అమ్మవారు యుద్ధ భూమిలోకి ఆవిడ ఏనుగు సైన్యంతో బయలుదేరి వస్తారు. తర్వాత అశ్వారూఢాదేవిని పిలుస్తారు. అశ్వాలు అన్ని గుర్రాలకి, మొత్తం అన్ని గుర్రాలకి సైన్యాధ్యక్షురాలుగా అశ్వారూఢ అమ్మవారిని కూడా ఈ యుద్ధంలోకి పిలుస్తారు. ఈ దేవతలు కాకుండా జ్వాలామాలిని అని వేరే అమ్మవారు, ఈవిడ జ్వాలని పుట్టిస్తారు. ఈవిడ్ని కూడా ఈ యుద్ధంలోకి పిలుస్తారు. తర్వాత వేరే దేవతలు విఘ్నేశ్వరుడు, విష్ణుమూర్తి దశావతారము అమ్మ గోళ్ళ నుంచి పుట్టుకొస్తారు ఒక దగ్గర. ఆ శివయ్య సహాయము, అలా అందరి దేవతలు సహాయం తీసుకుని అమ్మవారు బండాసురుడి యుద్ధంలో గెలిచి బండాసురుని హతమార్చి ప్రజలకి మళ్ళీ వాళ్ళ సుఖమైన జీవితాన్ని అమ్మ ప్రసాదిస్తారు. ఈ యుద్ధం తర్వాత అసలు బండాసురుడు ఎలా పుట్టాడో మనం చూసాం కదండి. మన్మధుడు బూడిద నుంచి బండాసురుడు పుట్టారు. మన్మధుడు భార్య వచ్చి అమ్మ దగ్గర ఎంతో బాధపడతారు. అమ్మ, నా మాంగళ్యాన్ని నాకు తిరిగి ఇవ్వవా? మన్మధుడు నీ ప్రియమైన భక్తుడు. అప్పుడు మళ్ళీ అమ్మవారు శివయ్య ఆజ్ఞతోనే మన్మధుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించి వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉంచుతారు. ఇదండి బండాసురుడు యుద్ధం తాలూకా ముఖ్య విషయాలు. ఇవి తెలుసుకుంటే మనకి శ్లోకం నంబర్ 24 నుంచి 33 వరకు అర్థం చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.